వచ్చేసిన మీకోసం కత్తా నాకు ముచ్చట పట్టుకొచ్చిన సుధమ్మ. మరి ముందుగాల హెడ్లైన్. తెలంగాణలో ఇంకో తిరుపతి మారుస్తారట ఈ గుడి గతి. ఆడోళ్లను వదలని శని కోర్టు చెప్పినా ఇదేం పని. గబ్బర్ సింగ్ కోసం సత్తి ధర్నా. సత్తిగానికి ఒక లెక్క ఉంది కానీ తిక్క లేదు. ఆ తిక్క నెత్తికెక్కేదాకా గేట్ ముంగట ధర్నా చేస్తా. ఎండలకు తడుసుకున్న మంగ్లీ. ఇంట్లేమో ఒకటి రాత్రేమో ఉబ్బరీత. ఫ్యాన్లు ఎంత వేసుకున్నా కరెంట్ బిల్ వచ్చి పాడైతుంది కానీ ఉక్కపోతైతే అస్సలు పోతలేదు. అబ్బా ఏమన్నా డెవలప్ అవుతున్నాయా మన తెలంగాణ గుళ్ళు? సీఎం సార్కి ఇట్లా నజర్ పెట్టిండో లేదో అట్లా యాదగిరి గుట్ట యాదాద్రి కాబట్టి బ్రహ్మాండంగా యములాడ రాజన్న గుడిని ఎడల్పు చేసి కట్టే కార్యం నడుస్తూనే ఉండే. కొమ్రెల్లి మల్లన్న కొండను కొంగు బంగారం చేయబట్టిరి. ఇప్పుడు ఇంకో గుడి మీద కూడా మనసు పెట్టిండు ముఖ్యమంత్రి సారు. తెలంగాణ తిరుపతి లెక్క చేస్తారట నిజామాబాద్లున్న ఎంకన్న గుడిని. మళ్ళా సారు వాడికి ఏం పని మీద పోయిండు, ఏమేం చేస్తామన్నాడు, ఈ కార్యాలు చూసి ఎవరెవరేమన్నారో మొత్తం చూద్దామా. కేసీఆర్ సార్ రెండో రోజు నిజామాబాద్ యాత్ర పూజలు దర్శనాలతోనే నడిచింది. తిమ్మాపూర్ గుట్ట ఎంకన్న బ్రహ్మోత్సవం పండుగ పోయి పూజలు చేసి యాగంలో పాల్గొన్నాడు. తిరుమలంతా గొప్ప కాకపోయినా తిరుమలకు పోయినటువంటి అనుభూతి వచ్చే విధంగా ఇన్నరా తిమ్మాపూర్ గుట్టను తెలంగాణ తిరుపతి లెక్క చేస్తాడట. కళ్యాణ మంటపం చాలా గొప్పగా నిర్మించడం కోసం ప్రభుత్వ పరంగా ఒక 10 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా ఉన్నా. ఆనందం ఆపుకోలేక వ్యవసాయ మంత్రి పోచారం సార్ లేచి కేసీఆర్ సార్ చేతికి దండం పెట్టుకున్నాడు. బతుకమ్మ అంటేనే కవిత, కవిత అంటేనే బతుకమ్మ. లీడర్లే ఇంత గొప్పగా మాట్లాడితే దేవుడు చెప్తే మాట్లాడే అయ్యగారులు ఇంకెంత గొప్పగా సెలవిచ్చిర్రో ఎనురిగా. మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఒకటి చేయడం ఒకటి రాదు. ఏదైనా చెప్పాలి అని అంటే చేసేటట్టు అయితేనే చెప్పాలి. అందరు మాట్లాడినాక తీర్థ ప్రసాదాలు తీసుకొని గుడికాంచేలు బయలుదేరు. మనకు ఎవరితోనన్నా పెద్ద పెద్ద పంచాదులై పెద్ద మనుషుల నడుమ తస్వి కాకుంటే ఏం చేస్తాం? న్యాయం కోసం కోర్టుకోతాం. ఆడ జడ్జి సార్ ఏది చెప్తే అదే ఫైనల్. మనకు నచ్చినా నచ్చకున్నా కోర్టు తీర్పును పాటించాలి, లేదంటే పెద్ద కొట్టుకోవాలా. అంతేగాని కోర్టులతో మాకేంది, మేం చెప్పిందే తీర్పు, మాకు నచ్చిందే రూల్ అని అంటే ఎట్లుంటది? ఇగో సేమ్ గిట్లనే అయింది మహారాష్ట్రలా. ఆడోళ్ళను కూడా శనిదేవుని గుళ్ళకు ఓనియాలి, ఆపితే 6 నెలలు జైలు శిక్ష చేస్తామని చెప్పింది కదా. ఇగేమైందో మీరే చూడుండ్రి. చూస్తుండ్రు కదా, కోర్టు చెప్పిందని దేవుణ్ణి కొలుస్తందుకు ఆడోళ్ళు పోతే ఎట్లా ఆగబడుతున్నారో అడుగు ముంగటికి వాడనిస్తే ఒట్టు. గుడి కమిటోళ్ళు, పోలీసోళ్ళు, ఎంపీ సుప్రియా మేడం పార్టీ వాళ్ళు గోడ లెక్క అడ్డం నిలబడ్డరు. అగో బేబీ కటింగ్ అక్కని చూడుండ్రి ఎట్లా గేరావు చేసిండ్రో. కొబ్బరికాయ కొట్టి పోతా నన్ను నిడిచిపెట్టుండ్రి అని అక్క బతిలాడుతుంటే దేవుని గ్రహం ఎత్తుకపోయి అందుకొచ్చిన దొంగ లెక్క బయటికి గుంజుకపోయిండ్రు. మస్తు సేమ్ నడిచింది గడబెడ. ఆఖరికి శనిదేవుని దర్శనం కాకుండానే ఇంటికి పోయిన రచిన వాళ్ళంతా. కానీ బొంబాయి హైకోర్టు చెప్పినాక కూడా ఓనిస్తలేరంటే ఇకేమనాలి వీళ్ళను? నిజంగా శనిదేవుడే ఉంటే కోర్టుల మీద చట్టాల మీద గౌరవం లేని వీళ్ళను గోమారి పట్టినట్టు శని పట్టాలి. రామేశ్వరం కాదు కదా, మళ్ళొచ్చి శనీశ్వరుణ్ణే బతిలాడినా ఇడవద్దు. దేశభక్తి ఒలకబోసే లీడర్లు ముందుగాల ఆడోళ్లకు శనీశ్వరుణ్ణి దర్శనం చేసుకునే భాగ్యం కల్పిస్తే మంచిగుంటది. ఏదైతే అది అయింది. ఈ తాపకు రాములవారి లగ్గానికి ఎట్లనైనా పోవాలి. సొంతింట్లో అయినట్టే అవుతుంది కదా పండగ. లగ్గం చూసి వచ్చేటప్పుడు ఇన్నన్ని తలంబ్రాలు కొంగులు కట్టుకొచ్చుకుంటా. ఆ తలంబ్రాలు తీసుకొచ్చి మా సత్తిగాని మీద వేస్తే జల్దిన పెళ్ళి అవుతుంది కావచ్చు. వండి పట్టలేక బట్టలు విండలేక నేను చస్తున్నా. అయినా శ్రీరామనవమికి ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడైతే గీ తలంబ్రాల వార్త చూడండి. శ్రీరామనవమికి భద్రాచలం రాములవారి లగ్గంలా తలంబ్రాలు పోస్తారు కదా. ఆ తలంబ్రాలను ఎట్లా తయారు చేస్తారనుకుంటుండ్రు? వడ్లను చేతులతో నొలిచి బియ్యం గింజలు తీస్తారు. ఒక్కొక్క గింజ నొలుసుడంటే మామూలు ముచ్చట్న. మళ్ళా అది కూడా ఏడా ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండి దాని చుట్టుపక్కల 2-3 ఊర్లల్లా గుడి ముంగట రామకోటి చదువుకుంటా 15-20 రోజులు నిష్టతోని ఒడ్ల గింజలు ఒలిస్తే గాని పండగ నాటికి తలంబ్రాలు అందాయట. వెనకటి సంది ఆడికెళ్ళి తలంబ్రాలు తెచ్చుడే ఆచారమట. మరి సీతారాముల లగ్గానికి తక్కువ తలంబ్రాలు పడతాయా? గందుకే భద్రాచలంలో కూడా తలంబ్రాలను తయారు చేస్తుండ్రు.
మొన్ననే రోట్లే ఒడ్లు పోసి రోకడ్లతోని దంచి పనులను చురువు చేసిండ్రు. మెల్లగా కలుపుండ్రమ్మా, మెల్లగా కలుపుండ్రి. లెక్కకైతే ఏడనైనా తలంబ్రాలంటే పసుపు కలర్లనే ఉంటాయి, కానీ భద్రాచలంలా కుంకుమ చల్లుతారు. సరే ఇక తలంబ్రాలు కలుపుడు ఇప్పటిదాకా చూసిండ్రు కదా. లగ్గం నాడు రాములవారు సీతమ్మ మీద, సీతమ్మ రాములవారి మీద ఎట్లా తలంబ్రాలు పోసుకుంటారో చూపిస్తాం. అబ్బబ్బబ్బా, ఏం ఎండలరా నాయనా, మాడ మీద గుడ్డు కొడితే ఆమ్లెట్ అయ్యేటట్టుంది. మంగ్లీ సాలిగా నిన్నంతా నాతో ఆడుకొని టైం వేస్ట్ చేసినావు. ఇయ్యాలన్న వార్త తెచ్చినావా తెలియదా? ఇగో సావిత్రి, వార్త గీర్తా అన్నావు అనుకో, ఇడికెళ్ళి నేను ఊరికిపోతావు చెప్తున్నా. వార్తలు లేవు గీర్తలు లేవు, నేను ఊరికిపోతున్నా. ఊరికి పోతావా? ఎందుకు ఇప్పుడు? ఏమైంది అసలు? నువ్వేమో ఆడ ఏసీలో మంచిగా కూర్చొని వార్త తెమ్మని ఆర్డర్ వేస్తున్నావు, నేనేమో ఈడ పెంక మీద పేల లెక్క ఎగుతున్నా ఎండల తిరిగి తిరిగి, తెలుసా? అయితే ఊర్లో ఏమన్నా ఏసీలు ఫిట్టింగ్ చేయించుకున్నావా? చల్లగా ఉండనీకి ఆడ కూడా కొడుతున్నాయి ఎండలు. మా ఇంటికాడ యాప చెట్టు కింద కూర్చుంటా చల్లగా. ఈడ తాగుదామంటే ఒక సుక్కబొట్టు నీళ్ళు కూడా లేవు. ఎట్లా ఉండాలి? మరేం చేస్తాం మంగ్లీ, 500 రూపాయల ట్యాంకర్ కు 1000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. అందుకే నేను ఊరిపోతా సావిత్రి, ఈ తిప్పలన్నీ ఆడ ఏముండయి. అయ్యో మంగ్లీ, ఇంటింటికి మట్టిపోయేనాయే. ఊర్లో ఏమన్నా బావులలో నీళ్లు ఉరుతున్నాయి అనుకుంటున్నావా? మరి ఏడ బతకాలి, ఎట్లా బతకాలి సావిత్రి? అటు ఊరికి పోలేను, పట్నం నుండి కొలువు చేయలేను, ఎట్లా? మరేం చేద్దాం, ఈ లేకర్ కొలువంటేనే అగ్గి రాలుతున్నా పిడుగు పడుతున్నా ముచ్చట్లే తేవాలే. బయటికి పోతే నా ముఖం అంతా కమిలిపోతుంది సావిత్రి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చెప్పాలి నీకు వార్తలు చెప్పు. అందం కరుగుతున్నదని ఇక బయటికి పోవా నువ్వు? వడదెబ్బకి పానం అంతా గాయగాయతుంది సావిత్రి, చక్కెర వచ్చి కింద పడేటట్టు ఉన్నా. ఏ ఊకో, పెద్ద నువ్వు ఒక్కనే పని చేస్తున్నట్టు. మా సత్తి పోతలేడా? నువ్వు ఒక్కదాన్నే పోతున్నా? ఎండలోనే నిలబెట్టి మాట్లాడిస్తున్నావు. సత్తి లేడు గిత్తి లేడు అని నాకు 3 నెలలు సెలవి, ఇంటికాడనే కూర్చుంటా. మరి జీతం లేకుండా ఉపాసం ఉంటావు 3 నెలలు? ఇంకా నువ్వు ఉండేది రేకుల రూమ్ లా, ఆ ఏడికి ఒగరిస్తావు మంగ్లీ. అవు సావిత్రి, ఇంట్లేమో అగడి, రాత్రేమో ఉబ్బరీత. ఫ్యాన్లు ఎంత వేసుకున్నా కరెంట్ బిల్ వచ్చి పాడైతుంది కానీ ఉక్కపోతైతే అస్సలు పోతలేదు. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయి? మనం ఎట్లుండాలి? రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఎండకు పోవాలి, పని చేయాలి, తప్పదు మంగ్లీ మనకు. నాకైతే సూర్యుడు కిందికి దిగిండా ఏందా అనిపిస్తుంది సావిత్రి. ఎండలైతే దంచి కొడుతున్నాయి ఒకటే. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అనుకుంటున్నావా? ఇంకా ముంగట ముంగట మస్తు ఎండలు కొడతాయట. ఈ వాతావరణ శాఖోళ్ళు గడికో మాట చెప్తారు. నీ ముచ్చటి చిత్రమే ఉన్నది. వాళ్ళేమన్నారబ్బా, ఎండలు బాగా కొట్టుమని సూర్యునికి చెప్పిండ్రా ఏంది? మొన్న ఏమన్నారు? లానినోతోని ఆనలు మస్తు కొడతాయి అన్నారు. ఇప్పుడేమో ఎల్నినోతోని ఎండలు దంచి కొడతాయి అంటుండ్రు. గడియారంలో ముళ్ళు మారినట్టు వాళ్ళ రిపోర్టింగ్లు కూడా మారిపోతున్నాయి మంగ్లీ. సరే గాని 3 నెలలు ఎట్లా బతకాలి సావిత్రి? చక్కగా హిమాలయాలకు పోతే బాగుండు కదా. ఈత చెట్టు ఇల్లు కాదు, తాటి చెట్టు తల్లి కాదు. నడువు సక్క ఆఫీస్కి నువ్వు. మంగ్లీ ఆఫీస్కి వస్తుందని తాటి ముంజలేమన్నా ఇస్తావా మా నువ్వు? నేను రాను పో, చెట్టు కింద కూర్చుంటా చల్లగా. మెల్లగొస్తా పో నేను ఎండలు పోయినాక. ఏమో పన్రి, ఈ ఎండలకు వయసోళ్ళే గాయ అవుతుండ్రు పాపం. ఇక ముసలోళ్ళ ముచ్చట ఎట్లు? దొరకవార్త ఏడున్నా కానీ ఎక్కడున్నా లెక్కు దొరకవార్త. ఇది అదేనా? గేట్ మీద ఫేర్ ఉందా? కెమురున్నారు ఇడ, షూటింగ్ తీస్తురేమో. టెంట్ వేసుకొని నీడలో కూర్చుంటా, ఎండకు ఎండిపోతా, ధర్నా చేస్తా దండ వేసుకొని. కిస్కు బి ధర్నా నై. ఇది బాబిసారీలేనా కాడా? బాబీ సారా? ఆయన వాళ్ళు సత్తి సినిమా రాగానే బుడ్డరీలు వేసి ఆర్తలలో చెప్తుంటావు కదా, గాయనదేలవరా నీకు? సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టరు. గాయన జోలు నీకెందుకురా? సినిమాలలో పోతావా ఏంది? కరక నేను బాబీ సార్ కూడి ధర్నా చేస్తాము. పవల కళ్యాణ్ సార్ ఇంటి ముంగట బుగులే వాటము, కుక్కలు మరిగిన కూడా ఏం బుగులు వాటము. ఎందుకు సత్తి? పవనాల్ సార్ ఇప్పుడు ఏం చేసిండు? కళ్యాణం సారు 2-3 సినిమాలు చేసి బంద్ పెడతా అన్నాడు కదా అక్క. బాబీ సార్ ఏమో ధర్నా చేస్తా అన్నాడు. అందుకే ఒక్కడుంటే బుగులు పట్టడా, నేను వెనక పంటుంటా. ఆయనకు పిలిచి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేయమన్నాడు కదా, గా అభిమానంతో అన్నాడు కావచ్చు. ఆయన నీకెందుకురా? నేను పవల కళ్యాణ్ సార్ ఫ్యాన్ అక్క. గబ్బర్ సింగ్ సినిమా రిలీఫ్ అయినప్పుడు అయితే నేను ఫేస్ ఆఫ్ తో స్నానం చేయకుండా గబ్బాసన వచ్చినా కూడా గబ్బర్ సింగ్ సినిమాకి పోయినా. ఏమో నువ్వు ఎట్లనన్నా చావు, ఏమన్నా చూడు, కానీ సినిమాలు ఆపితేనే కదా ఆయన రాజకీయంలోకి ఫుల్ టైం వచ్చి పనిచేసేది. రాజకీయం అనేది ఖర్చులాల బాట. తొవ్వెంబడి లైట్ బుగ్గల ఎలుగున్నది, జేబుల అగ్గి ఫుల్లలున్న గీకలేని పరిస్థితి. మొంబత్తి పట్టుకొని తొవ్వెంబడి నడవాలి. అదే సినిమాలలో అయితే మంచిగా బుల్లెట్ బండి మీరు ఎక్కి బుగ్గేసుకొని పోవచ్చు. డుర్రున గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ డేక 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 గబ్బర్ సింగ్ అనుకుంటా.
సినిమాలు పాపులారిటీ పాసింగ్ క్లౌడ్ అసొంటి, రాజకీయం పిడిగాస్ ఉంటుంది. ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియదు సత్తి. పదవులు అంటే సార్కు తూర్తు ఫేలాక పట్నంలో టాకీసులుండే, సినిమాలు చూస్తానికి జనం ఉండే, ఇక జనసేన పార్టీ ఎందుకక్క? అట్లా కాదు సత్తి. మరి రైతుల బాధలు ఎవరు అరుచుకోవాలి, ఎవరు ప్రశ్నించాలి? చంద్రాల్ సారు మోడీ సార్ను ఫస్ట్ నిచ్చిందా? ఆ ఫస్ట్ ఏందో సినిమాలలో ఫస్ట్ నిచ్చు మనం సీటీలు కొడతాం, సఫర్లు కొడతాం, ఇంకా తిక్కలేసింది అనుకో సీట్లు కూడా ఇరగొట్టుకుంటాం. 6 దినాలు ఆడే సినిమా 100 దినాలు ఆడేటట్టు చేస్తాం. పవన్ సార్ పెద్ద లీడర్ కావద్దా, రాజకీయం చేయొద్దా? చంద్రాల్ సార్కు మోడీ సార్కు సపోర్ట్ చేసుకోమాను, మంది కష్టం వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఉతికి ఆరేయమాను. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావురా నీ తిక్కలోడా. సత్తిగానికి ఒక లెక్క ఉంది కానీ తిక్క లేదు. ఆ తిక్క నెత్తికెక్కేదాకా గేట్ ముంగట ధర్నా చేస్తా. ఓ కూల్ డౌన్ నిమ్మలం. మొన్న పవన్ సార్ వాళ్ళ అన్న చెప్పిండు కదా తమ్మి, సినిమాలు బంద్ పెట్టద్దని. బంద్ పెట్టాడు కావచ్చు. ఏమింటడో ఏమో అక్క, ఉత్తుతగానే సినిమాలు ఎందుకు బంద్ చేయాలి? గా ఇంగ్లీష్ ఇలేకరికి ఏం పని లేరా? ఇలేకరా? ఓ అనుపమ చోప్రా మేడమా, గానేం చేసింది తమ్మి ఇప్పుడు? మొత్తం గామనే చేసిందాక. ఇంట్లోకి పిలిచి సినిమాలలో ఉంటావా రాజకీయంలో ఉంటావా అంటానే ఎందుకు అడగాలి? సార్కి అసలే తిక్కి ఎక్కువాయే. పుసుక్కున ఏం ఆలోచన చేయకుండా సినిమాలు బంధు పెడతా అంటానన్నాడు. అట్లాగా సతీ, ఇలేకర్లు అన్నాక ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు, అలా ఆలోచించుకొని జవాబు చెప్పాలి. చెప్పరు, చెప్తే పవలిజం ఎందుకు అవుతుంది? పవలిజం పుస్తకం చదివినవు, ఏమైనా అర్థమైందా? అర్థం కానిదే పవలిజం కదా. పవనిజం పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్తే చంద్రాల్ సార్ కేసీఆర్ సార్ లెక్క ముఖ్యమంత్రిని చేయరా జనాలు? పబ్లిక్ అర్థమయ్యే టైం ఇది కాదంటాను సార్కు తెలుసాక. ఎప్పుడు అర్థం చేపియాలనో అప్పుడే అర్థం చేపిస్తాడు. టైం బాగాలేరా అంటే అని గరారం బలగొట్టుకుంటామాక. ఏరేమైనా కూడా సినిమాలు చేయాలక్క. అయినా నువ్వేం బుగులు పడక సత్తి, సార్ ఇంకేం డిసైడ్ కాలే, ఇంకా ఆలోచిస్తుండు. మొదలు రైతు అయితా అనుకున్నాడట, కానీ హీరో అయిండు. మరి ఇప్పుడు లీడర్ అయితా అంటున్నాడు కదా, మరి ఏమైతాడో చూడాలి. సారు గెలిపించేటోడే కానీ గెలిచేటోడు కారాక. లొట్ట ఫీసు పొదల వండుకున్న అడవి పందిని ఏమన్నాను, ప్రాబ్లం లేదు. చింత చెట్టు కింద వండుకున్న సింహాన్ని సిటికేసి లేపిండ్రు. ఎటు ఉరుకుతుందో ఏమో, నాకైతే మస్తు బుగులైతుందాక. తెలంగాణలో ఇంకో తిరుపతి మారుస్తారట ఈ గుడి గతి. ఆడోళ్లను వదలని శని కోర్టు చెప్పినా ఇదేం పని? గబ్బర్ సింగ్ కోసం సత్తి ధర్నా. సత్తిగానికి ఒక లెక్క ఉంది కానీ తిక్క లేదు. ఆ తిక్క నెత్తికెక్కేదాకా గేట్ ముంగట ధర్నా చేస్తా. ఎండలకు తడుసుకున్న మంగ్లీ, ఇంట్లేమో అగడి, రాత్రేమో ఉబ్బరీత, ఫ్యాన్లు ఎంత వేసుకున్నా కరెంట్ బిల్ వచ్చి పాడైతుంది కానీ ఉక్కపోత అయితే అస్సలు పోతలేదు. పోతునిగా, నేను ఈ వారంలో పట్టుకొచ్చిన ముచ్చట్లన్నీ మంచిగా ఉన్నాయి కదా. ఎప్పుడు గిట్లనే మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. నమస్తే.